హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదిగో నరసాపురం మా ఫ్యామిలీ, ఆ అమ్మాయి నరసాపురం, నాది రాయలసీమ. ఓకేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పడవ చూపిస్తాను చూడండి, ఎలా ఊగిపోతుందో గోదావరి పడవలు. అదిగో ఎలా ఊగుతుంది చూడ అలలకి. శివాడిది వస్తుంది. దాంట్లో బస్సు తప్ప కారు, బండి, బైకు అన్ని దాంట్లోనే పడతాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? అబ్బాబ్బాబ్బా, సూపర్. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ అందాన్ని ఎలా ఊగుతుంది చూడు. దీనికి బ్రిడ్జి అనేది లేదు ఫ్రెండ్స్, వేయలేదు. ఆ ఓడ అంట దాని పేరు, నాకు తెలీదు. మన రాయలసీమూలం కదా, మనకు అంతా ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. చూడండి అలలు ఎలా ఊగుతున్నాయో. ఈ చిన్న పడవలు ఇవి, చేపలు ఇవి చూసారా? అవన్నీ చేపలు పడవలే. అదిగోదిగోదిగోదిగోదో ఒకటి అక్కడ వెళ్ళింది కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఇక్కడికి వస్తుంది, ఇది అక్కడికి వెళ్తుంది. చాలా పెద్ద పడవ, దానిలో టికెట్ 20 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఫ్యామిలీకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన రాయలసీమలో ఉండకుండా నర్సాపురం వచ్చి పడ్డాం. ఓకేనా? మన లవ్ మ్యారేజ్ కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఢిల్లీకైనా నరకానికైనా. అదిగో ఇప్పుడే ల్యాండ్ అయింది హెలికాప్టర్. ఎలా ఊగిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అందులో ఆడవాళ్ళు అయితే భయపడతారు, ఎప్పుడు పడిపోద్దా అని భయంతో. గోదావరి పొంగితే ఇదంతా నరసాపురం మునిగిపోతే తెలుసా ఫ్రెండ్స్ మీకు? చాలా డేంజర్ ఏరియా ఇది. అది చూడు ఎలా ఊగిపోతుందో అలలకే. ఓరియా, పడిపోయేలా ఉంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అది చూడండి, ఈ అలలు చూడి. ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుందంట. గోదావరి పుష్కరాలు తెలుసు కదా, అది ఈ సంవత్సరంలో వస్తుంది అనుకుంటున్నా. అది చూడండి ఎలా ఊగిపోతుందో. ఆ ఊగుతుంటే జనాలు దిగడానికి భయపడుతున్నారు. అలా ఊగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ రాయలసీమ.